మరి వేదిక మీద ఉన్న పెద్దలందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 2 నిమిషాలు దాంట్లో సరిపోతుంది మా గురువు గారు చెప్పినట్టు. కాబట్టి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చినటువంటి వారు, అలాగే దగ్గర నుంచి వచ్చినటువంటి వారు, సొంత ఊరి వారు ఉన్నారు, చుట్టుపక్కల ఊరి వారు ఉన్నారు, అందరికీ కూడా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈ జనసందోహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మేము ఊహించలేదు ఇంతమంది వస్తారని. దాదాపుగా హాల్ నిండింది. 300 పైకి సిట్టింగ్, ఇది 300 దాటింది సిట్టింగ్. అటువంటి హాలు కంప్లీట్ అయింది. మనం సంతోషంగా ఉంది కదా. సంతోషాన్ని ఎలా వెలుగుతారు మనం? మన స్వరమాధురి గ్రూప్ స్థాపించి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు సెప్టెంబర్కి 4 సంవత్సరాలు పూర్తవుతాయి. కేవలం 12 మందితో ప్రారంభించినటువంటి ఈ గ్రూప్ ఈరోజు 600 దాటింది మన సభ్యుల సంఖ్య. ఇది కూడా సంతోషంగా ఉంది. యాక్టివ్గా ఉండాలి. ఇటువంటి గ్రూప్ని ఈ 4 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ గ్రూప్ని తగ్గించాలి, ఈ గ్రూప్ని అంటే నిర్వీర్యం చేయాలి, వీక్ చేయాలి అని ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలిసిన వాళ్ళు చాలా మంది ఇందులో ఉన్నారు. తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు వారికి తెలియదు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యకాంతిని ఆపగలమా మనం? భవనంగా ఆపలేం కదా. భక్తి గోడ కేసు కొడితే అంతకంటే స్పీడ్గా వెనక్కి వస్తుందా రాదా? నది స్వరమాధురి, జై స్వరమాధురి, జై స్వరమాధురి. ఆ విధంగా చేసి చూపించాం మీ అందరి సహకారంతో. చాలా ఆనందంగా ఉంది మాకు. మేము భోజనం చేయకపోయినా పర్వాలేదు, మా కడుపు నిండిపోతుంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. గురువు గారు, నేను, ఉమామహేశ్వరరావు గారు, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను కొన్ని సందర్భాలు. అటువంటి పరిస్థితి నుండి ఈనాడు 600 మంది పైకి సభ్యులు మన స్వరమాధురిలో చేరి ఈ రేటులో మనం సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనందరికీ ఎంత ఆనందం జరుపుకుంటున్నాం. వ్యక్తిగత జరుపుకుంటూ కదా. లేకపోతే మన స్వరమాధురి గ్రూపు భక్తి పాటల గ్రూపు. ప్రతిరోజు భక్తి పాటలు పాడుతూ ఉన్నాం మనం. ఏమిటి ఉపయోగం? చాలా మందికి డౌట్. ప్రతిరోజు ఒక పాట పాడుతున్నాం, భక్తి పాట పాడుతున్నాం, విశ్లేషణ చెప్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం? పాట పాడలేదు, పాట కింద డబ్బులు ఏమైనా ఇస్తున్నారు మాకు? పాడే వాళ్ళకి మేము పాడిస్తున్నాం, లేకపోతే మీరందరూ జీతాలు ఏమైనా ఇస్తున్నారు మాకు? ఏమి లేదు. దేనికి మనం పాడవలసింది? భక్తి. ప్రతిరోజు ప్రతి మనిషి, ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు ప్రతినిత్యం భగవన్ నామస్మరణ చేసుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో స్థాపించింది మన స్వరమాధురి గ్రూపు. మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నారదుల వారితో అన్నారట ఈ మాట. దానికి అర్థం చాలా మందికి తెలిసి ఉంటుంది, అయినా కానీ నేను చెప్తాను. నారద, నారద, నేను యోగుల హృదయాల్లో ఉండను, వైకుంఠంలో కూడా ఉండను. ఎక్కడైతే నా భక్తులు పాడుతూ ఉంటారో అక్కడ నేను కృష్ణ వేసుకుని కూర్చుంటానయ్యా అన్నాడంటే శ్రీ మహావిష్ణువు. ఆ స్వామికి పాటలంటే ఎంత ప్రాణం. అటువంటి పాటలకి మనందరం ప్రాణం పోయాలి. ప్రతిరోజు ఒక భక్తి పాట, ఒక భక్తి శ్లోకం, ఒక పద్యం, లేదంటే ఒక చాలీస మనకి ఏ విధంగా అయితే ఆ భగవంతుడిని కీర్తించగలుగుతామో ఆ విధంగా మనం కీర్తిస్తూ ముందుకు సాగుతూ భగవన్నామస్మరణలో తేలియాడుతూ ఉండాలనేదే మన స్వరమాధురి గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. అలాగే మన స్వరమాధురి గ్రూప్లో మన సభ్యులందరూ కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంటున్నారు. ఫోటోలు పెట్టొద్దన్నాం, పెట్టట్లేదు. ఎవరో తెలియని వాళ్ళు ఎప్పుడన్నా ఒకటే అలా పెట్టి మేము డిలీట్ చేస్తున్నాము. చక్కగా ఈరోజు రాత్రి మెసేజ్ పెట్టాం, పొద్దున్న మెసేజ్ పెట్టాం. ఏమని? పాటలు లేవు, విశ్లేషణ లేదు, మీరు సెల్ఫీ తీసుకొని పెట్టండి గ్రూప్లో అన్నాం. బాగా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. మన ఫోటోలు ఎప్పుడు పెడతామా గ్రూప్లో అని. పెట్టనివ్వట్లేదు. ఇప్పుడు అందరూ సెల్ఫీలు దిగారు.
తగులుతుంది పైన. అందరూ సెల్ఫీ దిగి చక్కగా మా మాటను పాటించి గ్రూప్లో పెట్టారు. చాలా ఆనందం కలిగింది. అలాగే ఇంకొకటి అంటే కొంచెం ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాను నేను. అంటే గ్రూప్ అడ్మిన్గా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. స్టోరేజ్ ప్రాబ్లం అంటే చాలా మందికి 600 మంది పైచేరుకు సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ పాటలు పెడుతున్నారు, ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని భయపడుతున్నారు. షేర్ చాట్లో వచ్చే ఫోటోలు కానీ వీడియోలు కానీ మన ఫోన్లోకి రానంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. కేవలం ఆడియో పాటలు మాత్రమే మన ఫోన్లోకి వచ్చేది. అది కూడా కేవలం దాని బతుకు, ఆ పాట యొక్క బ్రతుకు, ఆ మెసేజ్ యొక్క బ్రతుకు 24 గంటలు మాత్రమే. మీరు డిలీట్ చేసినా చేయకపోయినా 24 గంటలు గడిచిందంటే ఆ మెసేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. దానివల్ల ఎంత చిన్న ఫోన్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు, ఆ ప్రాబ్లం లేదు. తదుపరి ఇంకొక ముఖ్య విషయం మాట్లాడాలి, విశ్లేషణ గురించి. విశ్లేషణ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ మధ్యలో మనకి కొత్త వాళ్ళు బాగా జాయిన్ అవ్వడం వల్ల కొంత అవగాహన అంటే ఇంకా పూర్తిగా తెలియకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, అది గమనించండి. తర్వాత సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే మన కింద ఎవరైతే ఉన్నారో మనకి సిగ్నల్ లేకపోతే ఇంకొకటి వచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఒకరికి చెప్పాల్సింది